చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఇక్కడ జరగాల్సినటువంటిది కాదు. వచ్చిన సందర్భంలో విచారించాము. హరిమో ముకుంద్ పాండా గారు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో తను ప్రత్యేకత ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మరొక ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి. ఈ ప్రాంత ప్రజలకి తిరుమలకు వెళ్ళేటువంటి సౌకర్యం లేకపోయినా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వీళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 7 కొండల పైన ఉన్నటువంటి వెంకటేశ్వరుని పలాస కాశీబుగ్గ ప్రాంతానికి తను నివసించేటువంటి ఆశ్రమ ప్రాంతానికి తీసుకురావాలి అనేటువంటి తపన ఆయనలో ఆ ఆలయం నిర్మాణంలో చూస్తే తెలుస్తుంది. దాదాపు 90 సంవత్సరాల వయసు. ఆయన ఇప్పటికీ స్వయం కృషితోనే అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఆలయానికి కూడా దాతలు ఎవరూ లేరు. ఆయన తన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపట్టాడని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. శాసనసభ్యురాలు కానీ ఇతర పెద్దలు కానీ చెప్పడం జరిగింది. అంతటి పట్టుదల కృషి ఉన్నటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైన ఆశయంతో చేసే పనిలో ఇటువంటి విఘాతం రావడం కొంత బాధను కలిగిస్తుంది. అన్ని దగ్గరలా ఇటువంటి వాళ్ళు ఉండరు. కానీ ఒక మంచి ఆశయంతో భగవత్ సాన్నిధ్యం ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలి, పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని చేసినటువంటి ఒక ప్రయత్నం ఆయన చేశారు. చిన్న చిన్న లోపాలు సరిచేసుకొని ఉంటే ఇటువంటిది జరిగేది కాదని చెప్పి మేము అక్కడ చూసినటువంటి దానిలో వచ్చినటువంటి ఆలోచన, పూర్తి సమాచారం విచారణ చేయమని ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో 3 జిల్లా అధికారులతో కమిటీ వేశారు. అలాగే మేము కూడా మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ రాష్ట్ర స్థపతి వాళ్ళందరి ఆదేశాల్లో ఏ రకం